మనకి ఈ దోశను కూడా 2 రకాలు తయారు చేసుకున్నాము. చూసారా, మీకు ఇష్టమైన చట్నీతో అయితే ఇలాగా అందించుకోవచ్చు. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే అన్ని రకాల పోషకాలు ఉన్న ఈ అన్ని రకాల పప్పులతోటి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగా మనము 3 రకాలుగా ఇలా చేసుకున్నాము. దోశల్లో 2 రకాలుగా, అలాగే ఇలా చిన్న బొండాలుగా ఇలా చేసి పిల్లలకి పెద్దలకి అందించండి. మార్నింగ్ టిఫిన్ కింద కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇవి చేయొచ్చు. పిండి ఒకటే కానీ 3 రకాలుగా ఇలా తయారు. దీనికి కావలసినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని సగం వరకు వాటర్ తీసుకుని వాటర్లోకి 1 కప్పు మినపప్పు, 3 కప్పులు బియ్యాన్ని ఇలాగా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను చిన్న గిన్నె తీసుకున్నాను కాబట్టి ఇలా పప్పులన్నీ వేసుకున్న తర్వాత వేరే పెద్ద గిన్నెలోకి అయితే మార్చుకుంటాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి 1 కప్పు కందిపప్పు, 3/4 కప్పు ఎర్ర కందిపప్పుని, అలాగే 1/2 కప్పు శనగపప్పుని అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కలపడానికి వీలు అవ్వట్లేదని నేను పెద్ద గిన్నెలోకి అయితే చేంజ్ చేసుకున్నాను. ఇలాగా మార్చుకున్న తర్వాత బాగా అంతా కలిసేటట్టు కలుపుకుని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. ఈవినింగ్ మూత పెట్టుకున్న తర్వాత మనం ఈవినింగ్ చూద్దాము. ఈవినింగ్ చూసేటప్పటికైతే పప్పు అయితే ఇలా నానిపోయింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి గ్రైండర్ అయితే పట్టుకుందాము. వాటర్ లేకుండా ఇలా గట్టిగా పట్టుకోవాలి. ఇలా గట్టిగా పట్టుకోవడం వల్ల మనకి 2 రకాల టిఫిన్స్కి ఉపయోగపడతాయి. ఒకటి దోశ, ఇంకొకటి బొండాలు. ఇంకా వీటిని చిట్టి పునుకులని కూడా అంటారు. మనం ఏ విధంగా బొండాల కింద పెద్దగా వేసుకున్నా చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా వేసుకోవచ్చు. ఇలా గట్టిగా గ్రైండర్లోనే రుబ్బుకోవాలి. అలాగే మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీ పట్టేసుకోండి. ఇలాగ కాస్త వాటర్ తగ్గించి ఇలాగ పట్టుకున్న ఈ పిండికి మధ్యలో 1-2 సార్లు ఇలాగ చేత్తో కానీ లేదా ఇలాగ ప్లాస్టిక్ ఇది మనకు మిక్సీకి వస్తుంది కదా, దాంతో కానీ శుభ్రంగా ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఎక్కడైనా పప్పు బద్దలు అనేవి ఉంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలాగ మెత్తగా అయిన ఈ రుబ్బుని ఇలాగ ఒక పెద్ద బాక్స్లోకి అలాగే చిన్న బాక్స్లోకి అయితే నేను తీసుకున్నాను. పెద్ద బాక్స్లోది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త తీసుకుని ఎంత అవసరమో అంత నేను టిఫిన్స్కి ఉపయోగించుకుంటాను అనమాట. ఇప్పుడు చిన్న బాక్స్లోకి తీసుకున్నాను కదా, దీంట్లోకి చూడండి 1 స్పూను జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసి బాగా కలుపుకుని ఒక గిన్నెలోకి నూనె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని నూనె అనేది వీటెక్కిన తర్వాత ఇలాగా చిన్న చిన్న బొండాలలాగా నూనెలోకి అయితే జారవిడిస్తున్నాను. ఇలాగా చూసారా, పప్పు అనేది చాలా బాగా ఇలా పులిసినట్టు ఇలాగ వస్తుంది కదా. ఇలా బొండాలలాగా వేయగానే మనకి పైకి అయితే తేలుతున్నాయి. ఇవి తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి లోపల క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే మీకు ఇష్టమైతే దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం ముక్కలు అన్నీ కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్నవి వేసుకుని ఇలా బొండాలలాగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇవి మార్నింగ్ టిఫిన్ కింద కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ చేసుకోవచ్చు. ఇంకా ఇలా చేసుకుని మీకు ఇష్టమైన చట్నీతోటి కూడా వీటిని తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత మనము రెండో సైడ్కి తిప్పుకోవాలి. వీటిని చాలా టేస్టీగా ఉండే కరకరలాడుతూ చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఇప్పుడు వీటిని రెండో సైడ్ని కూడా తిప్పుకుందాము. అలాగే వీటిలోని చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, పప్పులన్నిటిలో ఉన్న పోషకాలన్నీ మనకి ఇలాగా ఈ 2 టిఫిన్స్లోకి మనకి అందుతాయి. అలాగే మనకి వీటిని దోశల కింద కూడా వేసుకోవచ్చు. ఇంకా దోశలను కూడా మీకు వేసి చూపిస్తాను. ఇలాగా మనకి ఇలా తిప్పుకుంటూ వేపించుకోవాలి. అలాగే మనకి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకోండి, రుబ్బు అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 రోజుల వరకు వేసుకోవచ్చు. ఈ లోపలనే మనకి అయిపోతుంది. ఇంకా తక్కువ మెంబర్స్ మీ ఇంట్లో ఉంటే వారం రోజుల వరకు కూడా ఈ రుబ్బు అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలాగా మనకి ఎంత కావాలో అంత తీసుకుని ఇలా బొండాలలా కానీ లేదా మనకి దోశలా కానీ వేసుకోవచ్చు. మీకైతే ఇప్పుడు 2 రకాలు కూడా ఇప్పుడు మీకైతే చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలాగా బొండాల కింద వేసుకున్నాం కదా, ఇంకా తర్వాత మనము దోశ
దోశలాగా కూడా వేసి మీకైతే చూపిస్తాను. చూసారా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఈ చిట్టి బొండాలు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగ వేపించుకున్న తర్వాత మనము తీసేసుకుందాము. అలాగే నూనె కూడా అస్సలు పీల్చవు, చాలా టేస్టీగా ఉంటాయి. పోషకాలు కూడా చాలా ఉంటాయి. వీటిల్లోని అన్ని రకాల పప్పుల్ని మనం ఒకటేసారి తీసుకోవడం వల్ల అన్ని పోషకాలు మన శరీరానికి అందుతాయి. చూడండి, ఇప్పుడు నేనైతే ఈ బొండాలని తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇదే పిండిలోకి కాస్త వాటర్ని అయితే కలుపుకుంటున్నాను. కాస్త వాటర్ కలుపుకుని మరి కాస్త సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడు దోశల పెనాన్ని పెట్టుకోవాలి. స్టవ్ పైన పెనం హీటెక్కిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తోటి వాటర్ వేసి తుడిచేసుకోవాలి. ఇలా పెనాన్ని తొడగడం వల్ల మనకి దోశ వేసుకున్నప్పుడు పెనానికి అతుక్కోకుండా దోశ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు దోశల మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఇలా వేసి దోశలాగా పలసగా దోశలాగా వేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ నూనె వేసుకోవాలి, 1 స్పూను. ఇలాగా నూనె వేసుకున్న తర్వాత సన్నని మంట మీద ఇలా దోశని ఏగనివ్వాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే మీకు దోశ ఒక్క సైడ్ ఇష్టం ఉంటే ఒక సైడే కాల్చుకోండి. నేనైతే 2 సైడ్లు అయితే తిప్పుతాను. చూడండి, ఇలాగా పేపర్ దోశలాగా వస్తుంది. ఇలాగ చుట్టేసుకోవచ్చు. ఒక్క సైడు కాల్చిన తర్వాత ఇలా రెండో సైడ్ తిప్పుకొని కాస్త కాలిన తర్వాత ఇలాగ చుట్టేసుకోవాలి. మరి అంటారు కదా, హోటల్లో నీళ్ళనే చేస్తారు కదండి, దోశ వేసి ఇలా చుట్టేస్తారు కదా. ఇలాగా చేసిన తర్వాత ఇంకొక రకం దోశను కూడా ఈ మిశ్రమంతో చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ పెనాన్ని కాస్త వాటర్ జల్లి కాటన్ క్లాత్ తోటి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలాగా మరి కాస్త మిశ్రమాన్ని తీసుకుని దోశల మిశ్రమాన్ని తీసుకుని ఇలాగా దోశలాగా వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ నూనె వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలాగా కాలుతున్న దోశని రెండో సైడ్కి తిప్పుకుందాము. ఈ దోశలు కూడా కరకరలాడుతూ క్రిస్పీగా మంచి కలర్తో చూస్తుంటేనే నోరు ఊరిపోయేటంత విధంగా ఉంటాయి. అస్సలు ఆగలేరు ఈ టేస్ట్కి. ఇంకా ప్లేట్లో ఒక ముక్క తుంచి నోట్లో పెట్టుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 సెకండ్లో ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాదు బెనిఫిట్స్ కూడా మనకి చాలా ఉన్నాయి, పోషకాలు ఉన్నాయి ఈ దోశల్ని. అలాగే చూడండి, దోశ రెండో సైడ్ కూడా ఎగిపోయింది కదా, దీన్ని కూడా తీసేద్దాము. అలాగే మనకి ఈ దోశను కూడా 2 రకాలు తయారు చేసుకున్నాము. చూసారా, మీకు ఇష్టమైన చట్నీతో అయితే ఇలాగా అందించుకోవచ్చు. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే అన్ని రకాల పోషకాలు ఉన్న ఈ అన్ని రకాల పప్పులతోటి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగా మనము 3 రకాలుగా ఇలా చేసుకున్నాము. దోశల్లో 2 రకాలుగా, అలాగే ఇలా చిన్న బొండాలుగా ఇలా చేసి పిల్లలకి పెద్దలకి అందించండి. మార్నింగ్ టిఫిన్ కింద కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇవి చేయొచ్చు. పిండి ఒకటే కానీ 3 రకాలుగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.